హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఎప్పుడు ఒక విషయాన్ని బాగా నమ్ముతానండి. ఫస్ట్ మనిషి అన్నవాడు పుట్టాడు, తర్వాత సమాజం ఏర్పడింది, తర్వాత మంచి చెడ్డలు అన్నవి మనం తెలుసుకున్నాం. మానవత్వం, బంధుత్వం, ఇవన్నీ స్నేహపూర్వకంగా ఉండడం, ఇవన్నీ ఫస్ట్ ఏర్పడ్డాయి. తర్వాత కొన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత ఈ రాజకీయాలు అన్నవి పుట్టాయండి. గత 30-40 ఏళ్ల నుంచి మనం రాజకీయాలు చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ గత 10 ఏళ్లలో దారుణాతి దారుణమైన రాజకీయాలు చూస్తున్నాం. ఎందుకు చెప్పానో చివరిలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర పాడ్కాస్టర్ అనే అబ్బాయి, అతని పేరు విజయ్ కేసరి. అతను ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చేశాడు. టీడీపీ వాళ్ళు నా ఫ్యామిలీని హరాస్ చేస్తున్నారు అని చెప్పేసి. ఈ ఇష్యూ ఒక 3-4 రోజుల నుంచి నడుస్తుందండి. నాకే బాధ అనిపించి, నేను ఫస్ట్ టైం అంటే యూట్యూబ్లో ఉన్న వాళ్ళ గురించి వీడియో చేస్తాను. ఇంతకుముందు ఒకసారి అమీర్ గురించి చేశాను. ఎందుకంటే మనం ఏదైనా చేసినా మళ్ళీ మన పార్టీ అనో మనకు సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి బురద జల్లడం స్టార్ట్ చేస్తాం. సో 3-4 రోజుల క్రితము నాకు నేనుగా ఆ అబ్బాయి నెంబర్ తెలుసుకొని నేను ఆ అబ్బాయికి కాల్ చేశాను. ఫస్ట్ టైం ఎవర్. ఆ అబ్బాయి పేరు విజయ్ కేసరి అని తెలుసు. నేను కొన్ని వీడియోస్ చూశాను అతనివి. నాకు అతను ఎలా తెలుసు అంటే, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇంతకుముందు చూడండి అన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు అని చెప్పేసి ఒకరిద్దరు మెసేజ్లు పెట్టాడు. అండ్ నేను ఆ వీడియో చూసిన, ఇప్పుడు మనం రూలింగ్లో ఉన్నప్పుడు, హీ లుక్స్ లైక్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, లెట్ హిమ్ స్పీక్ అవుట్, దర్ ఇస్ నథింగ్ రాంగ్. డెమోక్రసీలో ఎవరైనా మాట్లాడవచ్చు, వాళ్ళ వాయిస్ని వినిపించవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ నాట్ గోయింగ్ ఓవర్ బోర్డ్, దట్స్ ఫైన్. మనం ఖండించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తారు, మనం చెప్పేది మనం చెప్తాము. కాబట్టి మనం విమర్శించో లేకపోతే అతన్ని టార్గెట్ చేసి మనం మాట్లాడాల్సిన అవసరం లేదని ఐ జస్ట్ ఇగ్నోర్డ్. నాకు అలా తెలుసు విజయ్ కేసరి అని అతను. అతని ట్విట్టర్లోకి వెళ్తే అతని ప్రొఫైల్ చెప్తాను చూడండి. విజయ్ కేసరి ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ ఈజ్ ఆంధ్ర అండ్ వేర్ కెన్ వి గో, లెట్స్ ఫైండ్ అవుట్, ఎంబీఏ డబుల్ గోల్డ్ మెడలిస్ట్, బీటెక్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. సో ఎంబీఏలో డబుల్ గోల్డ్ మెడలిస్ట్, బీటెక్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. ఇప్పుడు నాకు తెలిసి ఆ వీడియో చూసినప్పుడు చెప్పాడు అబ్బాయి నాకు 34 ఏళ్ల వయసు అని. సో ఒక 25 ఏళ్లకి ఎడ్యుకేషన్ అయిపోయినా ఇప్పుడు ఒక 9-10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా, అంటే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళినా, లేకపోతే ఐటీ వైపు వెళ్ళినా, లేకపోతే మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళినా, ఫినాన్స్ సైడ్ వెళ్ళినా, లేకపోతే ఉంటాయి కదండి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వెళ్ళినా, ఈ 9 ఏళ్ల ఎక్స్పీరియన్స్తో అతను ఈజీగా లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చు. అండ్ నైస్ లైఫ్. అండ్ వాళ్ళ వైఫ్ గురించి కూడా చెప్పాడు కాబట్టి చెప్తున్నా, ఆ అమ్మాయి కూడా ఎంబీఏ చదివిందంట. సో దే కెన్ లీడ్ వెరీ హ్యాపీ లైఫ్. లక్షల్లో సంపాదనతో ఒక పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటూ అతను చేయొచ్చు. నాకు ఈ విషయం నేను 3 రోజుల క్రితం నేను అతనితో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది. ఫస్ట్ వర్డ్ అతను ఏం చెప్పాడంటే, అన్న మీరు నాకు తెలుసు అన్న, మీరు చాలా బాగా మాట్లాడతారు, చాలా రోజుల నుంచి నేను మీ వీడియోస్ చూస్తుంటాను, బట్ ఒకటే అన్న, లైక్ ఐ నో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు, నేను ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ అన్న, నాకు ఏ పొలిటికల్ అఫిలియేషన్స్ వద్దు, అండ్ నాకు నచ్చింది నేను చెప్తానన్నా, అది కూడా ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాను, అందుకే నా పాడ్కాస్ట్ పేరు కూడా ఆంధ్ర పాడ్కాస్ట్ అని పెట్టుకున్నానన్న. లైక్ ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్తాను. నేను ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసిన తప్పు అంటే నేను దాని గురించి మాట్లాడట్లేదు విజయ్. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ యాజ్ అ పొలిటీషియన్ ఆర్ యాజ్ అ పర్సన్ హూ ఈస్ సపోర్టింగ్ అ పొలిటికల్ అవుట్ఫిట్. ఐ జస్ట్ కేమ్ అవుట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఒక మానవతావాదిగా నేను వచ్చి నీతో మాట్లాడుతున్నాను. ఇట్లా ట్విట్టర్లో నీ గురించి ఏవేవో రాస్తూ, అలాగే మీ ఫ్యామిలీని లాగుతూ ఏవేవో రాస్తూ అవి నేను చూశాను. నాకే బాధ అనిపించి నేను నెంబర్ తీసుకొని నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను విజయ్ అని చెప్తే, చాలా థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. నేను ఎక్కడా తప్పు చేయలేదన్నా. లైక్ నా ఫ్యామిలీ బిజినెస్ ఇది, నేను చేసేది ఇది. అండ్ ఈ వీడియోలో కూడా, ఇందాక వచ్చిన వీడియో నేను లింక్ కింద పెడతాను, ఆ వీడియోలో కూడా విజయ్ చెప్పాడు వాళ్ళ ఫాదర్ హీఈస్ అనేబుల్ టు గో అవుట్ అండ్ వర్క్. అటువంటి సిచ్యువేషన్లో మమ్మల్ని పెంచి పెద్ద చేశారన్న. లైక్ ఐ ఫీల్ లైక్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. నేను అతని వీడియోస్ మన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా నేను చూశాను. కొన్ని ప్రాంతాలకు వెళ్ళి కూడా అతను అక్కడ వరదలు వచ్చిన చోట సహాయ కార్యక్రమాలు చేశాడు. అలాగే క్యాబ్ పెట్టుకుని, నాకు బాగా గుర్తు, ఐ మీన్ అక్కడ నుంచి సిచ్యువేషన్ ఎలా ఉంది కూడా గవర్నమెంట్ కూడా చెప్పడానికి ట్రై చేసింది. అండ్ నేను గమనించింది ఏంటంటే, అతను ఎక్కడ కూడా బూతులు మాట్లాడు, ఎక్కడ కూడా చెడ్డ మాటలు మాట్లాడు. అఫ్ కోర్స్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయండి. ఇప్పుడు అతను మాట్లాడే తప్పంటే మనము వాటిని ఖండించవచ్చు, ఆ మాటల మీద మనము కౌంటర్లు ఇవ్వచ్చు, ఆ మాటల మీద మనము వెటకారంగా మాట్లాడచ్చు, సర్కాస్టిక్ గా మాట్లాడచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు, క్రిటికల్ గా ఉండొచ్చు. దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ నీడ్ టు డిస్కస్ ఇన్ ద డెమోక్రసీ. కానీ దురదృష్టం ఏంటంటే, దురదృష్టం కూడా కాదండి, కండ కావరము, ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కొట్టుకొని చేసే పనులు ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పడి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఈ రోజు రోడ్డు మీదకి లాగి ఏదో వాళ్ళు చెయ్యకూడని వ్యాపారాలు ఏదో చేస్తున్నారని చెప్పేసి. ఒకటండి,
ఆ అబ్బాయి నాకు వాళ్ళు చేసే వ్యాపారాలు, వాళ్ళు చేసిన సర్టిఫికేషన్స్, ఆ డిగ్రీలు అవన్నీ కూడా నాకు వాట్సాప్లో పెడితే నేను చెప్పాను, విజయ్ నాకు పెట్టాల్సిన అవసరం కూడా లేదు విజయ్, ఐ ట్రస్ట్ యూ. అండ్ ఆల్సో మీరు ఏదైనా చేస్తున్నారంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుందండి. ఏదైనా ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి, లేకపోతే వాళ్ళు చేసే వృత్తికి ప్రతి ఒక్కదానికి కూడా ఒక కన్సర్నింగ్ బాడీ ఉంటుంది. వాళ్ళు చూస్తారు మనం చేసేది రైటా రాంగా అని. అండ్ వీళ్ళు పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్ ప్రొఫైల్ పెట్టుకొని పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇలా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు దొంగ పనులు చేయగలరా అండి? ఎవరైనా కానీ నేను క్లియర్గా అదే చెప్పేది. నన్ను బినామీ సునామీ ఏదో అంటారు. అరే నేను బినామీనో నేను ఒక 10 రూపాయలు తీసుకునేవాడినో అయితే నేను బయటకు వచ్చి ఇట్లా మాట్లాడి నాకు అవసరం లేదు. ఎందుకంటే ఇట్టే దొరికిపోతారా ఎవరైనా కానీ. నేను చెప్తున్నా, ఆ అబ్బాయిని వాళ్ళ భార్య చేసే వాళ్ళ బిజినెస్లని వాటిని బయటపెట్టి వాళ్ళ కుటుంబాన్ని ఎంతగా హింసిస్తున్నారు. నేను మొన్న ఇదే చెప్పాను అబ్బాయికి ఆనెస్ట్గా, నువ్వు రియాక్ట్ అవ్వకు విజయ్, నువ్వు రియాక్ట్ అయితే వాళ్ళు ఎక్కువ చేస్తారు, వాళ్ళకు కావాల్సింది కూడా నువ్వు రియాక్ట్ అవ్వడము, నువ్వు రియాక్ట్ అవ్వకు అంటే లేదన్నా నేను అవ్వనన్నాడు. పాపం 3 రోజులు ఓపిక పట్టినట్టున్నాడు. నేను యాక్చువల్లీ మాట్లాడింది ఇంకొక విషయం గురించి నేను మాట్లాడాను. నిన్న మళ్ళీ కావాలనే ఇతని కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ఆ అబ్బాయి వీడియోలో కూడా చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు నన్ను ఇట్లా కుటుంబ సభ్యులను టార్గెట్ చేయలేదు అంటే. ఆనెస్ట్గా అండి, నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను 100 సార్లు చెప్పినాను, వద్దు కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేయకండి, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడొద్దు, కుటుంబ సభ్యులు ఏ పాపము చేయరు. ఇప్పుడు నాకు అభిప్రాయం ఉంటుందండి, నాకు ఇష్టం ఉంటుంది నేను వచ్చి మాట్లాడాలని. నాకు 2 అన్నలు ఉన్నారు, వాళ్ళు ట్విట్టర్లో ఉన్నారు, ఫేస్బుక్లో ఉన్నారు, వాళ్ళు అసలు వాళ్ళకి రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉండదు. నేను రాజకీయాల్లో ఉన్నా, అది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి. ఏదైనా ఉంటే నేను మాట్లాడే దానిపైన విమర్శ చేయొచ్చు, కౌంటర్ చేయొచ్చు, లేకపోతే నేను ఎక్కువ మాట్లాడితే వాళ్ళని తిట్టొచ్చు, అవన్నీ జరగచ్చు. కానీ కుటుంబ సభ్యులను ఇంకొకరిని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది? వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఒక్కటే మంచి చేస్తారండి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా కానీ రాజకీయాలు మాట్లాడుతుంటే వాళ్ళు చేసేది ఫస్ట్ ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం పనులు చేస్తున్నారు, ఆ కుటుంబ సభ్యులు చేసే పనుల్లో మళ్ళీ ఏదో డొల్లతనం ఉందన్నట్లు, వీళ్ళే పెద్ద కనిపెట్టినట్టు, వీళ్ళే ఆర్కిమెడిస్ లేకపోతే వీళ్ళే కొలంబస్ అయినట్లు. అంటే ఇంకా వ్యవస్థలు ఏవి వర్క్ చేయవండి, వీళ్ళు బయటికి తీస్తారు. తీసేసి వీళ్ళకే తెలుసు. ఇంకా ఇప్పుడు ఏదైనా ఒక వ్యాపారం చేసేటప్పుడు అండి కన్సర్నింగ్ డిపార్ట్మెంట్స్ ఉండవా? వాళ్ళ దగ్గర మనం పర్మిషన్స్ తీసుకోమా? అంటే మనం ఇష్టం వచ్చినట్లు మనం వ్యాపారాలు ఓపెన్ చేస్తామా? ఏదానికైనా పర్మిషన్ లేకుండా మనం చేయగలమా అండి? ఏదానికైనా కానీ. అప్పుడు టీటీడీ లడ్డు విషయంలో నెయ్యి గురించి తప్పైతే ఆ తమిళనాడులో ఉన్న ఆ ఫ్యాక్టరీ బాగుందో లేదో కూడా వీళ్ళే సర్టిఫికేషన్స్ ఇస్తారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ముడి పెడతారు. ఈ రోజు సేమ్ టు సేమ్ విజయ్ కేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి ముడి పెడతారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? అబ్బాయి చెప్పండి, నేను జూన్ 2023లో నేను స్టార్ట్ చేశాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు వారు చేస్తున్న పనులు కూడా నేను విమర్శించానని స్వయంగా అబ్బాయి చెప్తున్నాను. నారా లోకేష్, నీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. మీ వాళ్ళని ఈ చిల్లర వ్యవహారాలు మానుకోమని చెప్పు నారా లోకేష్. మీ అమ్మని ఏదో అన్నారని చెప్పేసి ఆ రోజు నేను వల్లభనేని వంశీ అంటే నేను తప్పని నేను ఖండించాను. అది తప్పు, అలా మాట్లాడకూడదని నేను ఖండించాను. తరువాత చాలా మంది నారా లోకేష్ నువ్వు నీ ఫ్రెండ్స్తో కాలేజీలో ఉన్నప్పుడు స్టాన్ఫోర్డ్లోనే ఎక్కడో అమ్మాయిలు అబ్బాయిలు అంతా గ్రూప్గా కలిసి ఒక స్విమ్మింగ్ పూల్లోనో లేకపోతే పక్కన లైక్ వైన్ గ్లాస్ పట్టుకొని ఆ ఫోటోలు తీస్తే నాకేం తప్పు అనిపించలేదు. నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు 100 సార్లు చెప్పాను, ఆ ఫోటోలు బయట పెట్టి చూపించొద్దు. అది అతను ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అతను తీసుకున్న ఫోటో, అవి పర్సనల్ ఫోటోస్, వాళ్ళే ఫేస్బుక్లో పెడితే మనకు తెలుస్తుంది కదా. అవేమంత తప్పు అయితే వాళ్ళు ఫేస్బుక్లో పెడతారా లేకపోతే ఇంకో చోట సోషల్ మీడియాలో పెడతారా? ఎప్పుడో వాళ్ళు పెట్టుకున్నారు, వాటిని చూపించి క్యారెక్టర్ డిఫైన్ చేయొద్దని నేను చెప్పాను. నారా లోకేష్ నేనే చెప్పాను, మా వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు ఈరోజు ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడని కాదండి, మనకు ఎందుకు సమాజంలో రాజకీయాలంటే అదొక దరిద్రం, అదొక వేస్ట్ ఫీల్డ్ అని ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు ఈ అబ్బాయి ఉద్యోగాలు చేసుకుంటే ఈ అబ్బాయి గురించి ఎవరు టార్గెట్ చేయరు కదా. అతనికి లక్షలు డబ్బులు వచ్చి ఉద్యోగం చేసుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్ మెడలిస్టు, అతను ఇంజనీరింగ్ చదివాడు, ఎంబీఏ చదివాడు. ఎవరైనా పిలిచి ఉద్యోగాలు ఇస్తారు, ఏ ఎంఎన్సీలో అయినా లేకపోతే సొంతంగా అయినా బిజినెస్ చేసుకోవచ్చు, స్టార్ట్అప్ కంపెనీస్ లేకపోతే ఎనీ డిపార్ట్మెంట్. హీ కెన్ గో ఇన్ టు ఎనీథింగ్ విచ్ హీ లైక్స్. కానీ అతను నేను ఆంధ్రాకి ఏదైనా చేయాలా అని చెప్పేసి అతను పెట్టుకున్నాడు. అతను మా గురించి విమర్శన చేసినా నేను ఒకటే చెప్తా, లెట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కమ్ అవుట్, లెట్ దెమ్ స్పీక్. ఇప్పుడు అతను తప్పు చేస్తూ ఏదో డబ్బుల కోసం తాపత్రయపడుతుంటే అతను బయటకు వచ్చి మాట్లాడు. ఎవ్వరు కూడా అండి మోసాలు చేసేవాళ్ళు, 100,000 కోట్లు సంపాదించదాము అది ఇది అనుకునే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ చెప్పరు. ఎందుకంటే పబ్లిక్లోకి వస్తే దుమ్మెత్తిపోస్తారని తెలుసు. తెలుగుదేశం వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, ఇట్లా ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళని తొక్కేయాలి, వాళ్ళ కుటుంబ విషయాలు బయటికి తీసుకొచ్చి వాళ్ళని తొక్కేయాలి అని ఆలోచిస్తే మాత్రం దానికంటే దరిద్రం ఇంకోటి ఉండదు. దానికి మీరు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక మహిళ అండి, ఆ అబ్బాయి మెన్షన్ చేశాడు కాబట్టి నేను చూపిస్తున్నాను. ఆవిడ పేరు రేణుకా జెట్టి ఎల్ఎల్బి అంట. వయసు చూస్తే ఒక 50 ఏళ్ల వయసు ఉంటుంది. నన్ను కూడా తిట్టింది ట్విట్టర్లో. నన్ను 1 సంవత్సరం క్రితమో 8 నెలల క్రితమో నన్ను తిట్టింది, నేనేదో మెసేజ్ చేస్తే. నేనేం చేశాను చూడండి,
బ్లాక్ చేసింది. నేను ఏ రోజు కూడా వీళ్ళని నేనేం తిట్టనండి. తెలుగుదేశంలో ఉన్న ఒక మహిళను కూడా నేను ఏ రోజు కూడా తిట్టలేదు. మహిళనే కాదు, ఎవరిని కూడా తిట్టను. ఎందుకంటే విమర్శ అనేది సహేతుకంగా ఉండాలి, అది అంతిమంగా ప్రజలకు మంచి చేసేలాగా ఉండాలి. కానీ ఎవరినో నాశనం చేసేలాగా ఇవే అండి రాజకీయాలు. ఇప్పుడు అతని కుటుంబాన్ని టార్గెట్ చేస్తే ఇప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చేసి అబ్బాయిని అడుగుతుంది, మనకి ఇది అవసరమా అని. అంటే మనకి ఇష్టం వచ్చింది మనం చేసుకుండే స్వాతంత్రం కూడా మనకు భారతదేశంలో మనకు లేదా? ఈరోజు నేను ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నానండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాదు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ విజయ్ కేసరికి సపోర్ట్గా నిలవాలి. మానవత్వం ఇంకా బతికుందన్నది మనం నిరూపించాలి. నేను వాళ్ళ కుటుంబం ఏం వ్యాపారాలు చేస్తున్నందుకు నేను మాట్లాడాను, ఎందుకంటే నాకు అనవసరం. నేను ఒకటే నమ్ముతాను, మనం వ్యవస్థల్ని నమ్మాలి. అండ్ వాళ్ళు ఎక్కడ ఏ తప్పు చేయలేదని ఆ అబ్బాయి సర్టిఫికేషన్స్ సహా నాకు పంపించరు. నేను అది కూడా పెట్టను, ఎందుకంటే మనం ఏదైనా చెప్తే వాళ్ళు నిజంగా తప్పు చేసినారు మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లు ఉంటుంది. మనం అది కూడా పెట్టాల్సి. నేను విజయ్ కూడా చెప్పాను, డోంట్ ఈవెన్ సెండ్ ఇట్ టు మీ విజయ్, అవసరం లేదు అంటే లేదన్నా ఒకసారి మీరు చూడండి వాళ్ళు ఎట్లా టార్గెట్ చేస్తున్నారో, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అన్నా, కానీ బురద తగులుతున్నారన్నా అని చెప్తే నేను చెప్పాను ఇటువంటి చాలా తగులుతాయి పబ్లిక్ లో ఉన్నప్పుడు, నువ్వు భయపడకు, నీకు మానవత్వం ఉన్న ప్రతి పౌరుడు అండగా ఉంటాడని ఈ రోజు నేను చెప్తున్నానండి. ప్రతి ఒక్కరికి పిలుపునిస్తానని, ఎక్కువ నా గురించి కూడా నాకు సపోర్ట్ చేయని నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరిని అడగలేదు. కానీ బయటికి వచ్చి సమాజం గురించి బాధ్యతతో సమాజానికి మంచి చేద్దామని మాట్లాడే వ్యక్తులని మనం సపోర్ట్ చేసుకోకపోతే సమాజం అనేది మిగలదండి. ఈవిడ రాసుకున్న రాత ఏంటంటే, ఆవిడ రాసిందే చెప్తున్నానండి. టీడీపీ ట్విట్టర్ గత 45 సంవత్సరాలుగా వివిధ కార్మిక సంఘాలకు అధ్యక్షత వహిస్తూ కార్మికులే తన కుటుంబంగా భావించిన మహానుభావుడి కూతుర్ని జట్టి భానుప్రసాద్ మై డాడ్ అని ఆమె రాసుకుంది. జట్టి భానుప్రసాద్ కూతురంట. అమ్మ సిగ్గుపడమ్మా, నువ్వు జట్టి భానుప్రసాద్ కూతురుగా ఉన్నందుకు. ఆయన నువ్వే రాసుకున్నావు, 45 సంవత్సరాలుగా వివిధ కార్మిక సంఘాలకు అధ్యక్షత వహిస్తూ కార్మికులే తన కుటుంబంగా భావించిన మహానుభావుడు మీ తండ్రి అని రాశావే. ఇప్పుడు ఈ వ్యక్తి కుటుంబాన్ని నువ్వు అట్లా బజార్కి ఇచ్చడం ఎంతవరకు సమంజసం? కేవలం రాజకీయం పేరుతో, రాజకీయం అనే ఒక ముసుగులో ఆధారాలు తెలుసుకోకుండా, అసలు నీకేం పని? నువ్వు లాయర్వి, సరే నువ్వు లాయరు కదా, ఒకవేళ తప్పు చేస్తున్నారంటే నువ్వు బయట పోస్టర్లు ఎందుకు పెట్టడం, సోషల్ మీడియాలో ఎందుకు వాళ్ళని బద్నాం చేయడం? కేసీ, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తారంటే కేసీ అమ్మా, నువ్వు లాయరే కదా. సోషల్ మీడియాలో చిల్లరగా బిహేవ్ చేయడం దేనికి? నారా లోకేష్, మీరు చేస్తున్న అఘాయిత్యాలు ప్రజలందరూ చూస్తున్నారు అనే సీరియస్ నోట్, ఇది మంచి పద్ధతి కాదు. కుటుంబాలను లాగడం మంచి పద్ధతి కాదు. నా గురించి ఎంత చేశారండి? నా మొదటి భార్య నేను 5 కోట్ల కోసం చంపినా అంట. ఏం నేను మొదటి భార్య నేను చంపితే పోలీసులకు తెలుదా, లాయర్లకు తెలుదా, జడ్జిలకు తెలుదా, కోర్టుకు తెలుదా, నా చుట్టుపక్కల ఉండే సమాజానికి తెలుదా? 15 ఏళ్ల తర్వాత, నాకు పెళ్ళైంది 2009లో, 15 ఏళ్ల తర్వాత తెలుగుదేశం కొట్టగాడికి తెలుస్తుందా నేను నా మొదటి భార్యను చంపినా అని? జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలో అమ్మాయిలను పంపిస్తారంట, సప్లై చేస్తారంట, నేను అమ్మాయిల్ని దించుకొని ఇక్కడ వ్యాపారాలు చేస్తానంట. ఎవరెవరో ఏపీఎన్ఆర్టీ నుంచి నాకు డబ్బులు పంపించారంట, నేను బినామీనంట, ఆ కంపెనీ ఈ కంపెనీ నుంచి కాన్ఫిడెంటల్ అనే కంపెనీకి వచ్చిందంట. నేను చెప్పిన ఇప్పటికి రండిరా ఓపెన్ ఛాలెంజ్, ఆ కాన్ఫిడెంటల్ అనే ఇంకా బ్యాంక్ అకౌంట్ లేదు ఇప్పటి వరకు. మేము ఏవైనా డెంటల్ హాస్పిటల్స్ కొనాలనుకుంటే మేము ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాం, తర్వాత ఆ కంపెనీ బ్యాంకులకు వెళ్తే ఏ బ్యాంక్ అయితే లోన్ ఇస్తుందో ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ కంపెనీకి ఆ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఇప్పుడు లోన్ ఇచ్చేవాడే అకౌంటే మనం పెట్టుకోవాలి కదండి. నా సొంత అకౌంట్ పెట్టుకొని ఇప్పుడు ఏదో బ్యాంకుకి ఇంకొక బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయమంటే చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు వ్యాపార ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరుగుతున్నాయి మేము అప్పించినాం కదా, వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. మాకు ఇంకా ఆ కంపెనీ మేము స్టార్ట్ చేసింది ఏప్రిల్లోనో మేలోనో స్టార్ట్ చేసాము, ఆ కంపెనీకి ఇంకా బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. కాదంట, లక్షల కోట్లు 1000 కోట్లు వచ్చి పడిందంట ఆ కంపెనీ అకౌంట్లోకి. ఇంకా మళ్ళీ దాన్ని రాసి దాన్ని చూపించి నా ఫ్రెండ్స్ ఎవరెవరైతే నాతో భాగ్యస్వాములుగా ఉండాలనుకున్నారో వాళ్ళ ఇంటి ఫోటోలు పెట్టి మరి ఇంతనా? నేను ఇంతవరకు అండి గుండెల మీద చేసుకొని చెప్తాను, తెలుగుదేశం అని కాదు, జనసేన అని కాదు, ఏ ఒక్కరి వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడలేదు, అసలు మాట్లాడాల్సిన ప్రయత్నం చేయలేదు. ఎవడైనా నన్ను తిట్టినా కానీ కక్ష తీర్చుకుందాము అని, కేసులు పెట్టిద్దాము అని, ఇరికిద్దాం, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెడదామని నేను ఏ రోజు ఆలోచించలేదు. రాజకీయాలు దానికోసం కాదండి. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, సాంబశివరావు గురించి మాట్లాడాము, టీవీ5 సాంబశివ వాళ్ళ కుటుంబం గురించి ఏదైనా మాట్లాడామా? లేకపోతే మూర్తి గురించి మాట్లాడాము, వాళ్ళ కుటుంబాల్లో ఎట్లుంటాయో నాకు తెలియదు, వాళ్ళు ఎవరు నాకు తెలియదు. లేకపోతే మహాన్యూస్ వంశీ గురించి మాట్లాడతాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన వాళ్ళ ప్రతి ఒక్కరి గురించి మనం మాట్లాడతాం, కానీ వాళ్ళ కుటుంబాలు ఎవరో కూడా నాకు తెలియదు. నారా లోకేష్ కుటుంబాల గురించి మేము మాట్లాడలేదు. ఎస్, బ్రాహ్మణి గారో లేకపోతే భువనేశ్వరి గారో పబ్లిక్లోకి వచ్చి ఏదైనా మాట్లాడితే ఆ ఇష్యూ మీద మనం మాట్లాడతాం, అంతే తప్ప ఈ రోజు కూడా మనం వ్యక్తిగతంగా మాట్లాడి మనం చేయలేదు. చదువుకున్న వాళ్ళు వస్తే దిస్ ఈస్ ద డిఫరెన్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు మేక్. చిల్లరగాళ్ళు ఉంటారు చూడండి తెలుగుదేశంలో, ఇంకా అంతకంటే చిల్లరగాళ్ళు ఎవరు ఉండరు. ఒకరిద్దరు మన పార్టీ కండువ వేసుకుని ఒకడు వీడియోలు చేస్తుంటాడు, వాడు ఒకడు జబర్దస్త్లో చేసేవాడు. చూడండి వాళ్లకు మనకు తేడా చూడండి. వాళ్ళ గురించి మాట్లాడన్నా అంటారు. నాకు అసలు ఇంకా వాళ్ళ గురించి మాట్లాడితే అండి నా స్థాయిని నేను దిగదార్చుకొని
అసహ్యంగా నాకు అసహ్యం వేస్తుంది. ఇంకా ఆ బతికే బదులు వద్దు ఈ మాట్లాడకుండా ఊరుకునేది మేలు అనిపిస్తుంది. బట్ మనం ఏదైనా చేసినా కనీసం నాదన్నా డిఫరెంట్ అండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు కాబట్టి బురద చల్లుతారు ఇవన్నీ. ఆ అబ్బాయి ఆంధ్ర పాడ్కాస్ట్ అనే అబ్బాయి హీఈస్ జస్ట్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ప్యాషన్. సమాజానికి ఏదైనా మంచి చేద్దామని చేస్తున్నాడు. అటువంటి వాళ్ళపైన వాళ్ళ కుటుంబాలను లాగి బురద చల్లడం. ఈమెకు ఒక 50 ఏళ్ళ వయసు ఉంటుంది, లాయర్ అంట. సిగ్గుండాల, మనిషి జన్మ ఎత్తినందుకు సిగ్గుండాల. ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడమనుకోండి, నెక్స్ట్ ఇంకా మన కుటుంబాల గురించి వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి ఇదే పనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే గమనించమని చెప్తున్నా, వాళ్ళకి ఇదే పని అండి. వాళ్ళ కుటుంబాలను లాగడం, వాళ్ళ వ్యాపారాలు ఏం చేస్తున్నారు వీళ్ళే కనిపెడతారు. అక్కడ పోలీసులు కానీ లేకపోతే లాయర్లు కానీ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కానీ ఆ ఏదైనా బిజినెస్ ఉంటారు కదా, బిజినెస్కి ఒక హెడ్ ఒకడు ఉంటాడు, ఒక కన్సర్నింగ్ డిపార్ట్మెంట్ ఉంటారు, అథారిటీస్ ఉంటారు. వాళ్ళకెవరికి తెలియదు, తెలుగుదేశం వాళ్ళకే తెలుస్తాయి. సిగ్గుపడాలా. తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా, మనం మనుషుల్లాగా బతుకుదాం రా. నేను విజయ్ కేసరి పైన ఈ దాడి నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. మానవత్వం ఉన్న ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా ఖండించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. విజయ్, రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. వీఆర్ ఆల్ విత్ యూ. నువ్వు చెప్పేది నువ్వు చెప్పు. అందులో మా పార్టీని నువ్వు విమర్శించినా మేము కూడా ప్రతి విమర్శ చేస్తాం. ఆ విమర్శ అన్నది ఆ సబ్జెక్టు వరకే ఉంటుంది తప్పితే మేము ప్రామిస్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రామిస్ చేస్తున్నాను, మీ కుటుంబ సభ్యులపై కానీ మీ గురించి కానీ మేము మాట్లాడము. టీడీపీ వాళ్ళు కూడా ఇదే మనసులో పెట్టుకొని చేస్తే బాగుంటుందన్నది నా మనవి.